ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. ఓకే, సో మీకు ఎవరు ఇన్స్పిరేషన్? ఇప్పుడు మీరు ఒక ఆర్టిస్ట్కి ఇక్కడ ఎంటర్ అయినప్పుడు సో మీరు చూస్తున్న రోల్స్ ఎక్కువగా యాంటాగనిస్ట్, నెగిటివ్ రోల్స్. నాకు బాగా నచ్చేదంటే మన ప్రకాష్ రాజ్ గారు అండి. ప్రకాష్ రాజ్ క్యారెక్టరైజేషన్ చూస్తేనే ఏమన్నా ఉంటుంది అనే క్యారెక్టర్. అంటే ఎటువంటి క్యారెక్టర్ అయినా ఆయన ఎలాంటి క్యారెక్టర్ అయినా చాలా ఈజీగా ప్లే చేస్తారు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారిని అంటే సినిమాలు చూసినప్పుడు ఏమనేది సార్, ఆ పోకరి సినిమా చూస్తున్నప్పుడు ఆయన క్యారెక్టరైజేషన్ అలా అక్కడ నుంచి ఏ సినిమా చూసినా కూడా ఒక్కడు అది అసలు వాళ్ళ క్యారెక్టరైజేషన్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. నేను అప్పుడు వాళ్ళని చూస్తున్నాను. దాని తర్వాత నాకు ఆయనతో చేసే అవకాశం వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది ఆయన బ్యానర్లోనే, ఆయన ఆపోజిట్లోనే చేశాను అనమాట. అది తమిళ్ అండ్ తెలుగులో తీశారు. ఆ సినిమాలో జస్ట్ అంటే డిస్కషన్స్ ఉంటాయి అన్నమాట. డిస్కషన్ ఉంటే మేము మా బాస్ ఇంకో అన్న ఉంటాడు, మేము డిస్కషన్ మాట్లాడుతున్నప్పుడు ఈయన చెప్తాడు, రే తమిళ్లో, రే వాద్యారల్లా ఆళ్ళు వచ్చి అడిగిరాంగడా అనేసి అంటే టీచర్లు కూడా మనుషులు పెట్టి కొట్టిస్తున్నారా అని అంటాడు నన్ను. అవునన్నా, ఈ మధ్య అలా నడుస్తుంది అనేసి నేను అంట. సో ఆ డిస్కషన్లో ఏమైంది చెప్పండి అంటే, వాళ్ళ కూతుర్ని సమయంలో ఏడిపిస్తున్నాడు, వానికి ఫోటో ఇచ్చి మమ్మల్ని విని పట్టుకోని అంటే, ఆ ట్రావెలింగ్ మొత్తం బాగానే ఉంటుంది, మంచి త్రూఅవుట్ ఉంటుంది. అది కూడా అది త్వరలో రిలీజ్కి ఉంది. మళ్ళీ నవీన్ చంద్ర కాంబినేషన్ చేసాము, నవీన్ చంద్ర గారు ఆయన కాంబినేషన్ చేసాము. కార్తీక్ రత్నం హీరో, తమిళ్లో నారప్ప అసురం చేసిన అబ్బాయి, తమిళ్లో, తెలుగులో నారప్పలో ఈ పెద్ద కొడుకు చేశారనమాట. ఇప్పుడు సుధాకర్ సిద్ధు నిక్ నేమ్, సుధాకర్ కాస్త సిద్ధు కాస్త మైకేల్ సిద్ధుగా ఎలా మారాడు అంటే ఎవరు సజెస్ట్ చేశారు మీకు ఈ స్క్రీన్ నేమ్ ఇది బాగుందని చెప్పి? యాక్చువల్లీ సజెస్ట్ ఎవరు చేయలేదు బ్రో. బేసిక్గా నేను మైకేల్లో సందీప్ కిషన్ గారు అది అక్కడ నుంచి చాలా మంది చూశారు, అరే ఇక్కడ మనోడే కదా అనేసి చాలా మంది గుర్తుపెట్టారు. మనకు తెలిసిన సర్కిల్లో అందరూ ఆ సీన్ పర్టికులర్గా నాకు అందరూ మైకేల్ అనేసి పిలిచేటవాళ్ళు. ఆ మైకేల్ ఆ సీన్ ఉండే కొద్దీ అందరు అలానే పిలుస్తూ ఒక అన్న ఎవరో మైకేల్ సిద్ధు, అరే మైకేల్ సిద్ధు అని బాగుందిరా ఈ పేరు, నువ్వు ఇది కంటిన్యూ చేయొచ్చు కదా అంటే నీకు సినిమా పేరు రికగ్నేషన్ ఉంటుంది, నీ పేరు రెండు కలిపి పెట్టుకుంటే బాగానే ఉంటుంది అంటే అక్కడ నుంచి మైకేల్ సిద్ధు అని పెట్టుకున్నాను అనమాట. సో అప్పటి నుంచి నాకు బేసిక్గా నేను బిఫోర్ ఎంత చేసినా కూడా నేను మైకేల్ చేసిన తర్వాత నుంచి నాకు మంచి క్యారెక్టర్స్ వచ్చాయండి. ఆ మైకేల్లో ఉన్న సీన్ చూసి చాలామంది ఆ సీన్ ఒకటే, నేను ఎక్కడైనా ఆడిషన్స్ కావచ్చు ఏదైనా డైరెక్టర్ చూపించిన ఆ ఒక్క సీన్ చాలండి అంటారు నాకు. అంత బాగా ప్లే చేసే ఆ క్యారెక్టర్. ఆ టైంలో నాకు డైరెక్టర్ కూడా టాస్క్ ఇచ్చారు. ఆయన కూడా మా కో డైరెక్టర్ గారు మధు గారు ఉన్నారు, రే నీకు ఒక క్యారెక్టర్ ఉంటుంది రారా అనేసి. నేను మైకేల్కి 3-4 టైం పోయినానండి ఆడిషన్స్ పోయినాను. నీకు లేదు నీ గెటప్కి లేదు, మన దాంట్లో లేవు ఏం క్యారెక్టర్లు అన్నారు. సరే సార్ అనేసి వెళ్ళిపోయేటోడిని. మళ్ళీ ఎవరో ఒకరు ఆడిషన్ జరుగుతుంది అంటే మళ్ళీ పోయేటోడిని, మళ్ళీ ఏదైనా అవకాశం వస్తుందా అనేసి, మళ్ళీ లేదని చెప్పాం కదమ్మా నీకు అని చెప్పేటోళ్ళు. ఓకే సారీ సార్ అనుకొని మళ్ళీ డిసప్పాయింట్తో మళ్ళీ వెళ్ళిపోయేటోడిని. అలా 2-3 టైమ్స్ వెళ్ళాను. 4వసారి నేను బిఫోర్ ఒక మూవీ చేసా. కో డైరెక్టర్ ఎక్కడున్నారా సిద్ధు అంటే, సార్ ఇక్కడ ఉన్నాను సార్ అంటే, సరే పొద్దున్న అర్జెంట్గా నేను లొకేషన్ పెడతా అక్కడ వచ్చారా అన్నాడు. సరే లొకేషన్ చూసుకుంటా వెళ్తే డైరెక్ట్ మళ్ళీ మైకేల్ ఆఫీస్ అయిపోయినా, అరే ఇక్కడ ఇప్పటికే 3-4 సార్లు వచ్చి రిటర్న్ పోయినా మళ్ళీ ఇక్కడే రమ్మన్నారా అంటే ఇంకా ఆ సినిమానో వేరే సినిమానో అనుకున్నా. కానీ మైకేల్ మూవీనే అండి అది. పిలిచారు, ఒక డైలాగ్ ఇచ్చారు, డైలాగ్ చూసిన తర్వాత ఓకే సార్ చెప్పేస్తానంటే, చెప్పేస్తావా అంటే చెప్తాను సార్ అంటే, చెప్పు అంటే చెప్పా. ఏంటి గురునాథ్ ఫినిషింగ్ టచ్ ఇచ్చానా, రే వీడు ఎంత ఈజీగా చావకూడదురా, వీని టార్చర్ పెట్టి చంపాలనేసి ఒక డైలాగ్ ఇచ్చారు. అది సింపుల్గా చెప్పిన ఇమీడియట్లీ చూసి అలా చెప్పేశా. దాని తర్వాత ఓకే నువ్వు పక్కన ఉండు, డైరెక్టర్ సార్ వస్తారు చూస్తారంటే డైరెక్టర్ ముందు చెప్పా, ఓకే బాగుంది అని చెప్పి ఆయన ఆ క్యారెక్టర్కి ఫిక్స్ చేసి పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఇంకో క్యారెక్టర్ ఉంటే దాని గురించి చాలామంది దగ్గర ఒక 300-500 మెంబర్స్ ఆ క్యారెక్టర్ని
తిప్పారంట. ఎవడు సెట్ అవ్వలే. నా ముందు ఒక 10 మందిని చూస్తున్నారు అనమాట, 1 by 1 చెప్తున్నారు. ఎవరు చెప్పట్లేదు. డైరెక్టర్ ఏమో ఇటు చూస్తున్నది ఏంట్రా వీళ్ళు అనేసి, సార్ నేను ట్రై చేయనా అనేసి నేను అడిగేసిన. అక్కడ ఆగలేక నేను అడిగేసిన, ఆ డైలాగ్ నేను చెప్పొచ్చా అనేసి. సరే చెప్పు అంటే నేను చెప్పాను. చెప్పిన తర్వాత మధ్యలో ఆపేశారు. నేను ఆపేసి నేను కంటిన్యూ చేస్తున్నా. డైలాగ్ చూసుకోలేదా అన్నాడు. లేదు సార్, నాకు వేరే డైలాగ్ ఇచ్చారు, అది చెప్పేశాను. ఈ డైలాగ్ నేను చూసుకోలేదంటే 5 నిమిషాలు టైం ఇస్తాను, నేను కిందకి వెళ్ళి వస్తాను, ఆ లోపల ప్రిపేర్ అయ్యి ఉండు రెడీగా అన్నాడు. సరే సార్ చూసుకున్నా, ఇచ్చారు స్క్రిప్ట్ ఇచ్చారు, చూసుకున్నా. 2-3 సార్లు చెప్పాను. డైరెక్టర్ వాళ్ళు, కో డైరెక్టర్ వాళ్ళు వచ్చి నాతో చెక్ చేయడము, చెప్పమా మళ్ళీ ఒకసారి చెప్పు, సార్ వస్తారు మళ్ళీ చెప్పు అని చెప్పాను. అంతా అయిపోయింది. సార్ వచ్చారు, డైరెక్ట్ కెమెరా తీసుకొని వచ్చి ఇలా ఫేస్ పైన పెట్టేశారు. రెడీ యాక్షన్ అన్నాడు. అంతే చెప్పేసిన తర్వాత తమిళ్ డే ఓకేడా మీది అలుగల్లో పోసలుడు అందరికి వెళ్ళిపోమను, ఇతను ఓకే అని చెప్పేశాడు. ఆ రోజే మొత్తం కొలతలు వెళ్తారని ఇచ్చేసి, కాస్ట్యూమ్స్ అన్ని ఇచ్చేసి మార్నింగ్ వచ్చేసాను. మార్నింగ్ రాగానే ఒకటే టేక్లో అయిపోవాలరా సిద్ధు అని చెప్పారు మా కో డైరెక్టర్ గారు మధు గారు. సార్ ఓకే సార్ అంటే, నువ్వు సింగిల్ టేక్లో చేస్తే డెఫినెట్లీ నీకు ఇంకో సినిమాలో క్యారెక్టర్ ఉంటుందా అన్నారు. షూర్ సార్ అన్నాను. సింగిల్ షాట్లో అయిందండి ఆ క్యారెక్టరైజేషన్ మొత్తం. మా కార్లో వచ్చి దిగి ట్రావెలింగ్ వరకు సింగిల్ షాట్ చేసా. చాలా హ్యాపీగా అనిపించింది. గౌతమ్ మీనన్ గారు, సందీప్ కిషన్ గారు, అయ్యప్ప శర్మ గారితో బిఫోర్ నేను ఎర్రచిర అనే మూవీ కూడా చేశాను. అప్పుడు వాళ్ళతో మళ్ళీ వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. సూపర్. అంటే బేసికల్లీ ఎవరైనా స్క్రీన్ నేమ్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ సినిమా ముందు పెట్టుకుంటారు. మీరు ఫస్ట్ పాన్ ఇండియా సినిమా పెట్టుకున్నారు. పెట్టుకున్నాను, బట్ దాని ద్వారా ఇంకా ఈ పాన్ ఇండియా మూవీ నుంచి ఈ పేరు పెట్టుకున్నా, కంపల్సరీ పాన్ ఇండియా రేంజ్లో నేను వర్క్ చేయాలనేసి ఫైట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా. సో బేసికల్లీ ఆఫర్లన్నీ కూడా మనకు తెలిసినంత వరకు ఇప్పుడు నడిచేదంతా సోషల్ మీడియా ప్రొఫైల్ ఒకటి బిల్డ్ చేసుకోవడం, మంచిగా ప్రొఫైల్ ఎప్పుడు యాక్టివ్గా కనిపించడం సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి, లేదంటే ట్విట్టర్, వీటిలో కనిపిస్తూ ఉంటే ఆఫర్లు వస్తూ ఉంటాయి. లేదు మనకి ఒక నెట్వర్క్ ఉండాలి. మనం బయట కొంచెం అంటే 2 రకాలు ఉన్నాయి దానిలో. ఒకటి మీరే సోషల్ పర్సన్ అనుకోండి, మీరే అందరితో ఎప్పటికప్పుడు టచ్లోకి వెళ్తూ వాళ్ళతో, ఐ మీన్ పార్టీస్ ఉంటాయి, పార్టీస్లో ఇన్వాల్వ్ అవ్వడం, డైరెక్టర్లను విష్ చేస్తూ ఉండడం, మెసేజ్లు పెట్టడం, ఇలాంటివి ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పిఆర్ని హైర్ చేసుకుని, మనకు ఒక పిఆర్ని పెట్టుకుని వాళ్ళ సజెషన్స్ తీసుకుంటూ, వాళ్ళు మీరు ఓన్ అనుకోండి, మీకు ఓన్ పిఆర్ అయ్యి ఉంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇలా చేయండి, నెక్స్ట్ ఇలా చేయండి. మీ గురించి వాళ్ళ ప్యాప్ వాళ్ళు రావడం, వీళ్ళు రావడం, లేదంటే కొంతమంది వచ్చి ఫొటోస్ తీసుకోవడం, లేదంటే ఇలా ఇంటర్వ్యూస్కి పిలవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ మీ లైఫ్లో నాకు తెలిసి ఏం కనిపించట్లేదు. ఎలా వచ్చినాయి 30 సినిమాలు అనేది చిన్న విషయం కాదు. ఆల్మోస్ట్ 30 సినిమాలు చేయడం అనేది, ఇవేం లేకుండా ఒక 30 ఫిల్మ్స్ చేయడం అనేది చాలా అసాధారణమైన విషయం. ఎలా వచ్చినాయి ఈ ఆఫర్లని అని అడుగుతాను. ఎలా వచ్చాయంటే బ్రో, నేను వెళ్ళి ఆడిషన్ ఇచ్చేటోండి. కంపల్సరీ నేను ఆడిషన్ ద్వారా వచ్చిన సినిమాలు ఈ రోజు వరకు నేను రెఫరెన్స్తో సినిమా అనేది ఎవరి ద్వారా చేయలేదు. అంటే నాకు అదే, ఇప్పుడు ఎవరైనా మన దగ్గర టాలెంట్ ఉంటేనే మనకి ఎవరైనా పుషప్ చేస్తారు. అరే ఇక్కడ పలానా సినిమా ఉంది, వెళ్ళరా నా పేరు చెప్పు అనేసి చెప్పి పిలుస్తారు. సో అక్కడ వెళ్ళి మన టాలెంట్ ఆయన చెప్పారు, మనం టాలెంట్ మన దగ్గర లేకపోతే వాళ్ళు ఇవ్వరు కదా. కరెక్ట్. సో మనం వెళ్ళి మన టాలెంట్ ఏదో చూపించాము, మనం నిరూపించాము, మనకి ఇచ్చిన సీన్ కానీ మనకి ఏ పాత్ర అయితే సార్ ఆ పాత్రని న్యాయం చేసి వాళ్ళకి చూపించాము కాబట్టి మనకు కంపల్సరీ వస్తుంది. ఇప్పటివరకు అన్నీ డైరెక్ట్ కాల్స్ డైరెక్ట్గా చేసినవే అండి. మధ్యలో నాకు పిఆర్ లేరు, సోషల్ మీడియా అంతా మనం అంత యాక్టివ్గా లేము. ఉన్నా అంటే ఏదో పోస్టులు పెడుతున్నాం అంతవరకే, కానీ దాని గురించి ఎక్కువ మనము దానికి కేటాయించలేదు. సినిమాలు చేయాలి సినిమా అనుకుని తిరుగుకుంటా ఇన్ని సినిమాలు చేశానండి. ఈరోజు కూడా నేను పెద్ద సినిమాలు కూడా ఆడిషన్స్ ఇస్తున్నా, చిన్నవి ఇస్తున్నా, వస్తున్నాయి. పెద్ద సినిమాలు కూడా వస్తున్నాయి, చిన్నవి కూడా అయితే. చిన్న దాంట్లో అయితే ఇంకా కంపల్సరీ నేను మంచి లెంతీ ఆఫ్ క్యారెక్టర్ పడుతున్నాయి. ఈవెన్ మీకు ఒకవేళ ఫ్రెండ్ రోల్ ఇచ్చినా కూడా దాన్ని తర్వాత మెల్లగా నెగిటివ్గా టర్న్ చేస్తూ ఉంటారు కదా. లే అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ నెగిటివ్ అంటున్నారు, సేమ్ ఈ ఫ్రెండ్ నెగిటివ్ అనేది ఇప్పుడు కమింగ్ సూన్ అంతర్యామి అండి. అది పాన్ ఇండియానే. బాబుషాన్ అని ఒడిశా సూపర్ స్టార్ అనమాట. సో రీసెంట్లీ తన మూవీ కూడా మంచి హారర్ ఫిల్మ్ వచ్చింది, మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనమాట. సో ఆయనతో చేశాను అనమాట, ఫ్రెండ్ నెగిటివ్ రోల్ చేశాను. ఇప్పటివరకు ఎవరికి తెలియదు నెగిటివ్ రోల్ అండి, ఓన్లీ ఫ్రెండ్ అనే తెలుసు. సో అక్కడ ఒడిశాలో అయితే
ఇప్పుడు కూడా ట్రెండ్ అవుతుందండి అక్కడ. ఏంటి సౌత్ విలన్ మైకేల్ సిద్ధు, అంతర్యామిలో విలన్ అని తెలిసిందనమాట. సో లోపల మనం ఫ్రెండ్ రోల్ అనేది ఎవరికి తెలియదు, విలన్ గా చేస్తున్నాను అనేసి ఈ మధ్య అందరికి అక్కడ స్ప్రెడ్ అయిందనమాట. ఇప్పుడు ఉంటారు కదా సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళు పోస్ట్ చేస్తూనే ఉన్నారు, నెగిటివ్ రోల్ మైకేల్ సిద్ధు ఉన్నారు, విలన్ అనేసి అనుకుంటున్నారు. అది ఒక చిన్న పోస్ట్ పెట్టడం వల్ల ఫుల్ వైరల్ అయిందనమాట. అనుకోకుండా ఒక పోస్ట్ పెట్టాను నేను, ఈయన ఫ్యాన్స్ అందరూ నా దాంట్లో నుంచి చూసి ఆయన ట్యాగ్ చేశా. సో దాని ద్వారా అందరు చూసి కొంచెం వైరల్ అయింది. అక్కడ మన పేరు కూడా మైకేల్ సిద్ధు అనేసి బాగానే రికగ్నిషన్ వచ్చింది అక్కడ ఒడిశాలో కూడా. దాని తర్వాత అక్కడ కూడా ఒక సినిమా వచ్చిందండి. మనకి ఒడియా రాదు కానీ తెలుగులో నుంచి మనకి ట్రాన్స్లేటర్ ఉన్నాయి కదా, సో అలా ఇంగ్లీష్ స్క్రిప్ట్ ఇచ్చేసి చేపిస్తారు. అక్కడ కూడా ఒక సినిమా కమిట్ అయినా.